ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల బెస్ట్ లొకేషన్స్ కొన్ని చెప్పగలరు నాకు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, Yes, ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది. అలాగే ఇప్పుడు చూడండి కొన్ని లొకేషన్స్ అయితే మనకు ఐడెంటిఫై చేసామండి. ఆ లొకేషన్స్ ఏంటంటే మనకి ముంబై హైవే మీద పెద్దాపూర్ అండి. పెద్దాపూర్లో ఒక ఎగ్జిట్ వస్తుందండి. ఓకే, ముంబై హైవే. ఇది ముంబై హైవే కాకుండా నెక్స్ట్ ఇటు మెదక్ హైవే రెడ్డిపల్లి. ఈ పెద్దాపూర్లో ఎంత ఉంది ప్రైస్? పెద్దాపూర్లో ఇప్పుడు ఒక డిటిసిపి ప్లాట్ కొనాలి అంటే 20,000 ఉందండి. 20,000 లీస్ట్ ప్రైస్ అది? ఎస్ ఎస్, ఈ లీస్ట్ కాదండి, లీస్ట్ అయితే ఒక 13,000 వరకు ఉందండి. అది ఎక్కడ? పెద్దాపూర్. మనం చూడండి బేసిక్ గా ప్రైస్ తగ్గుతుందంటే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. హైవే మీద రేట్ ఎక్కువ ఉంటుందండి. హైవే మీద కొంచెం లోపలికి వెళ్ళాలంటే మరీ ఒక కిలోమీటర్ల దగ్గర అయితే వెళ్ళాం కదా, ఏదైనా ఒక 3.5 కిలోమీటర్స్ అనుకోవచ్చు అండి. 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళవచ్చు. ఓకే, 4 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్తే 13,000. ఓకే, మెయిన్ హైవే మీద అయితే 22,000. 22,000. ఎస్. అదే మెదక్, లెట్ us కన్సిడర్ మెదక్ అండి. మెదక్ అంటే రెడ్డిపల్లి వరకు మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. సో మెదక్ హైవే ఇంకా అంతా మిగతా హైవేస్ లాగా డెవలప్ అవ్వలేదండి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో గ్రో అవబోతుందండి. మెదక్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉందండి మెదక్. ఈ హైవే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ చూస్తే మనకి ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడంతా లేఅవుట్స్ రావట్లేదు. గాగిలాపూర్ వరకు ఉంది మనకి. నెక్స్ట్ అగైన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఏరియా వస్తుంది, దాని తర్వాత ఫారెస్ట్. ఎంత మెదక్ హైవేలో? మన రెడ్డిపల్లి దగ్గర తీసుకోవాలనుకుంటే మనకి 12,000 గజం 13,000 గజం దొరికేస్తుందండి డిటిసిపి. అదే గాగిలాపూర్ అనుకుంటే మనకి 25,000 దాకా ఉందండి. ఓకే, 25,000. సో మెదక్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇటు నాగపూర్ హైవే అండి. నాగపూర్ హైవే నాగులపల్లి అండి. నాగులపల్లి సిటీకి ఎంత దూరం వస్తుంది? నాగులపల్లి మనకి ఇంచుమించు 25 to 28 km వస్తుందండి. నాగులపల్లి ఇప్పుడు చూడండి, నాగపూర్ హైవే అనుకుంటే మేడ్చల్ బాగా గ్రో అయిందండి. ప్లస్ తూప్రాన్ మనకు తెలిసిందే, చేగుంట మనకు తెలిసిందే. సో ఇవన్నీ బాగానే గ్రో అయ్యాయండి. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ కూడా బాగా పెరిగాయి. నాగులపల్లి వరకు బాగుంటుందండి, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఎలా ప్రైస్ ఎలా ఉంది? నాగులపల్లి దగ్గర అయితే మనకి 12-13,000 దొరికేస్తుందండి డిటిసిపి లేఅవుట్. ఓకే, ఎందుకంటే హెచ్ఎండిఏ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగులపల్లి వరకు హెచ్ఎండిఏ వస్తుందండి. ఇప్పుడు వరకు అన్ని డిటిసిపిస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేది కరీంనగర్ అండి. కరీంనగర్ దగ్గర గుండన్పల్లి అండి. సిటీకి ఎంత దూరం వస్తుంది? అది కూడా సేమ్ అండి. మీకు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి యావరేజ్ గా 25 to 30 km ఉంటుంది. 30 km. ఓకే, ఏ లొకేషన్ అయినా ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. సో గుండన్పల్లి దగ్గర ఈరోజు తీసుకోవాలి అనుకుంటే 10-12,000 ఆ రేంజ్ లో ఉన్నాయండి. 10-12,000. నెక్స్ట్ వరంగల్ హైవే అండి. రాయగిరి. ఏంటది? రాయగిరి భువనగిరి దగ్గర ఉందండి. రాయగిరి. సో అక్కడ ఎగ్జిట్ వస్తుంది అనమాట. అక్కడ భువనగిరి దగ్గర ఎంత ఉంది అంటే ఈరోజు 15,000, 16,000, అంటే నియర్ టు హైవేస్ 16,000 దాకా ఉందండి. నెక్స్ట్ మనకు వచ్చేది విజయవాడ హైవే అండి. విజయవాడ హైవే దగ్గర చోటుప్పల్. అవును, విజయవాడ హైవే అనగానే నాకు గుర్తొచ్చింది. రీసెంట్ గా నేను విజయవాడ వెళ్తుంటే చూసాను, చాలా గణనీయమైన మార్పులు కనిపిస్తుంది హైవేలో. ఫస్ట్ హైవే పెరిగిందండి. హైవే పెరిగింది, వెంచర్స్ కూడా కొత్త వెంచర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారిగా కాస్త మార్కెట్ మళ్ళీ మొదట్లో ఎలా ఉండేదో కళ కనిపిస్తుంది. 10 years బ్యాక్ ఉన్న విజయవాడ హైవే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కువగా విజయవాడ హైవే మీద. విజయవాడ హైవే ఫస్ట్ పుట్టిందే రియల్ ఎస్టేట్ మార్కెట్ విజయవాడ హైవే. ఎందుకు అది పూర్తిగా బ్యాక్ వెళ్ళిపోయింది? ఇప్పుడు చూడండి, అక్కడ విజయవాడ ఒక హైవే ఒకప్పుడు కామన్ స్టేట్ ఉన్నప్పుడు ఈ విజయవాడ హైవే అనేది మేజర్ హైవే ఉండేది. సో పెరగాల్సింది అక్కడే పెరగాలి, పెరిగింది కూడా. పెరిగింది. దాని తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎక్కువగా మనకి ఇటువైపు వెస్ట్ అండ్ సౌత్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఫోకస్ చేయడం వల్ల ఆ మార్కెట్ ఇటు వచ్చిందండి. అదేనా రీజన్? లేకుంటే వాటర్ ప్రాబ్లం, రకరకాల చర్చలు నడుస్తూ ఉంటాయి. అవన్నీ వస్తాయండి. అవి ఎన్ని ఉన్నాయి కూడా చూడండి. ఒకప్పుడు మియాపూర్ అయ్యో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరు ఉంటారని వారు అలాంటి మియాపూర్ లో హై రైజ్లు కడుతున్నారు, 50 story బిల్డింగ్లు కడుతున్నారు మియాపూర్ లో. సో ట్రెండ్ మారుతుంటదండి. ఇప్పుడు ఈవెన్ పొల్యూషన్ ఉన్నాయి. ఒకప్పుడు ఇస్నాపూర్లో పొల్యూషన్ అన్నారండి, అన్ని కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ ఉండేవన్నారండి. ఈరోజు ఎక్కడంటే ఇస్నాపూర్లో అసలు ప్లాట్స్ లేవు కొందామంటే. ఎక్కడో రుద్రారము, సంగారెడ్డి దాటి వెళ్ళవలసి వస్తుంది. విజయవాడ ఇప్పుడు చోటుప్పల వరకు ఎంత మార్కెట్? చోటుప్పల వరకు అయితే మనకి ఒక 14,000, 15,000 వరకు ఉందండి హైవేకి దగ్గరలో. మీరు చెప్పేది హైయెస్ట్ ప్రైస్? హైయెస్ట్ ప్రైస్ అంటే ఇంకా ఉన్నాయండి, ఇంకా 17,000, 18,000 కూడా ఉన్నాయండి.
కమర్షియల్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, లొకేషన్ వైజ్ కమర్షియల్ డిఫరెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ విజయవాడ హైవే తర్వాత మన నాగార్జున సాగర్ హైవే అండి. ఏంటి ఈ మధ్యకాలంలో నాగార్జున సాగర్ హైవే గురించి బాగా వినిపిస్తుంది, చాలా వరకు తెలియదు మార్కెట్ అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. మాల్ వరకు అప్ టు మాల్ వరకు చాలా బాగుంది మార్కెట్ ఫ్యూచర్, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే అసలు హైవేకి ఇంకా ఎక్కలేని డిమాండ్ వస్తుందని చెప్పండి. ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు అంటున్నారు, ఎంతవరకు నిజం? అంతేనండి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవడానికి ఇంకా 8 to 10 years పడుతుంది. 8 to 10 years మినిమం పడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, రెడీ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎంప్లాయ్మెంట్ రాగానే మనం వెంటనే చూడమండి, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ గ్రో అవడం మొదలవుతుందండి. సో రెసిడెన్షియల్ గ్రో అవడానికి ఒక 4-5 years పడుతుంది. సో ఈ 10 years లో వీ విల్ సీ అ ఫుల్ ప్లేడ్ సిటీ అనమాట. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం అండి. ఒకటి అమరావతి, 2 4th సిటీ. ఈ 2 కొత్తగా నిర్మాణం జరుగుతుంది. ఒకటి ఛాలెంజింగ్ తీసుకున్నారు ఇద్దరు, అటు ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి గారు. అవునండి. కానీ అక్కడైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే గత మొదట్లో 2014 నుంచి 2019లో అనౌన్స్ చేయటం, కొన్ని వర్క్స్ జరగడం అక్కడ జరిగిపోయింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో అప్పుడు ఫార్మా సిటీలు అనౌన్స్ చేస్తే అది రద్దు చేసి 4th సిటీ అని చెప్పి ప్రస్తుతానికి అక్కడ ఏం జరగట్లేదు. ఈ పబ్లిక్లో ఏంటంటే 2 అటు ఇటు 2 పక్కల రేపొద్దున ఏదైనా పరిస్థితులు తారుమారైతే రాజకీయ పరంగా మీరేం కొనమంటున్నారు, మీరే సలహాలు ఇస్తున్నారు, అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. అవునండి. సో ఇది ఎంతవరకు అంటే సేఫ్ గేమ్ అయినా, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేయటం. ఎందుకంటే అమరావతిలో ఒకసారి దెబ్బతిన్నారు రైతులు, అక్కడ కొన్నవాళ్ళు చూశారు ఏ విధంగా రేట్లు పడిపోయాయో. వాళ్ళు కొన్నదానికి కనీసం అసలు డబ్బులు రాకపోయినా కానీ 50-50 పడిపోయిందని చెప్పాను. ఇక్కడ తీసుకున్న 4th సిటీ కూడా ఏంటంటే అప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, శ్రీశైలం హైవే బాగుందని చెప్పి. మళ్ళీ 2 years నుంచి మార్కెట్ లేదు, మొత్తం స్ట్రక్ అయిపోయారు అక్కడ. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయమంటారు అక్కడ? చూడండి, ఆంధ్రాలో ఏం జరిగిందంటే క్యాపిటల్ సిటీని మార్చారు, గవర్నమెంట్ మారడం క్యాపిటల్ సిటీ మారింది. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ అన్నారు, అదే లొకేషన్ ని ఈ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. లొకేషన్ అయితే అదే, గ్రోత్ అదే, కానీ పెట్టుబడి పెట్టే విధానం వేరే విధంగా. అంటే ఫార్మా సిటీ అనుకో ఒక రకమైన పెట్టుబడులు వస్తాయి, అవును. ఫ్యూచర్ గ్రోత్ సిటీ అనుకోండి ఇంకో రకమైన వస్తుంది. కానీ చెప్పాలంటే ఫార్మా కన్నా బెటర్ ఫ్యూచర్ సిటీ. అవును. ఒక ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయి. ఈవెన్ సాఫ్ట్వేర్, సపరేట్ సాఫ్ట్వేర్ హబ్ ని చూడబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు స్మార్ట్ సిటీ అన్నారు. ఇది కాకుండా ఒక కార్పొరేషన్ నే డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్ ఎండ్ లేదా నెక్స్ట్ మంత్ 15th కల్లా ఫుల్ ప్లేట్స్ గా రన్నింగ్ లో వస్తుందండి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. జిహెచ్ఎంసీని మార్చలేం, హెచ్ఎండిని మార్చలేం, అలాగే ఫ్యూచర్ సిటీని కూడా మనం మార్చలేము. ఎందుకంటే కార్పొరేషన్ డిక్లేర్ అయిపోయింది. ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ల్యాండ్స్ ఎవరికి అలొకేట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అందరికి అలొకేట్ చేసేస్తుందండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇక్కడ చేంజెస్ అయితే చేయలేరండి. సో నిర్భయంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, హ్యాపీగా చేయొచ్చు అండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు కానీ నియర్ బై సరౌండింగ్స్ లో రెసిడెన్షియల్ గా గ్రోత్ బాగుంటుందండి. ఓకే. సో మొత్తం మీద మార్కెట్ అయితే పెరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం. సో ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు మీరు. ఇంకా మరి 2-3 లొకేషన్స్ కూడా ఉన్నాయి, ఇంకా అవి ఒకసారి మనకి. శ్రీశైలం అంటే అప్ టు అమంగల్ వరకు బాగుందండి. అమంగల్లో ఈ రోజు నాకు తెలిసి ఒక 12 to 16,000 ఉందండి. 12 to 16,000 ఉందండి. అండ్ డిపెండ్స్ అపాన్ లొకేషన్స్. ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అమంగల్లో? అమంగల్ వరకు ఒకటి మేజర్ గా హైవే ఉందండి. ఇది కాకుండా లేఅవుట్స్ చాలా వరకు అక్కడ ఫామ్ చేశారు. ఫుల్ ప్లేట్స్ డెవలప్ అయిన లేఅవుట్స్ చాలా వరకు ఉన్నాయండి. కొత్త లేఅవుట్స్ చాలా వస్తుంది. అప్ టు అమంగల్ వరకు బాగానే ఉందండి. కట్టాలు, ముచ్చర్ల, అమంగల్ బాగా గ్రో అవుతున్నాయండి. ఓకే. సో నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే అంటే రాయకల్ గుర్తొస్తుందండి. రాయకల్ అప్ టు జడ్చర్ల వరకు కూడా బాగుంది. జడ్చర్ల వరకు బాగుంది. నేను రీజనల్ రింగ్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాను, డెవలప్మెంట్స్. సో మనకి రాయకల్ వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 26-27 kilometers అవుతుందండి ఓవరాల్ నుంచి. ఎస్. సో మనకి రాయకల్ దగ్గరలో అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది రాజాపూర్, షాద్ నగర్ దగ్గరలో ఉందండి రాయకల్. సో ఈరోజు షాద్ నగర్ దగ్గర దాదాపు 20,000 టచ్ అయిందండి. 22,000-23,000 టచ్ అయిందండి గజం. అంటే నేను చెప్తున్నది ప్రీమియం ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఈరోజు కన్స్ట్రక్ట్ చేసి ఉండే సిచ్యువేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్
కొన్ని ప్రాజెక్ట్స్ రీసెంట్గా చూశానండి. షాద్ నగర్, బాలనగర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ చేస్తున్నారండి. హైవేకి అతి దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్. అసలు ఒక అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి ఇచ్చే క్లబ్ హౌస్ అక్కడ కడుతున్నారండి. ఓకే, చాలా పెద్ద క్లబ్ హౌస్కి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్లో తీసుకుంటే ఎప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుందిలేండి. మంచి కాలనీ ఏర్పాటు అవుద్ది అక్కడ, మంచి రేట్స్ కూడా వస్తాయండి అక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మన బెంగళూరు హైవే అండి. సో ఈ లొకేషన్స్ మీకు చెప్పిన లొకేషన్స్, ముంబై హైవే నుంచి బెంగళూరు హైవే వరకు చుట్టూ ఈ లొకేషన్స్లో అయితే బాగానే ఉంటుందండి. ఒకప్పుడు ఓఆర్ఆర్లో మిస్ అయిన వాళ్ళు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే నేను చెప్పిన లొకేషన్స్లో ఆ గ్రోత్ని చూడబోతున్నారు. అంటే ఫాస్ట్ గ్రోత్ ఎక్కడ ఉండబోతుంది? ఫాస్ట్ గ్రోత్ అయితే ముంబై అండి. ఫస్ట్ ముంబై, రెండోది శ్రీశైలం సాగర్ అండి, అంటే అక్కడ మాల్, కుర్మిత్తు మాల్, ఇక్కడ అమంగల్. అగైన్ బెంగళూరు హైవే దగ్గర మనకి షాద్ నగర్, బాలనగర్, రాజాపూర్ ఇవన్నీ బాగా గ్రో అవుతాయండి. ఇమీడియట్ గ్రోత్ చూస్తాం. ఒక 8,000 నుంచి ఒక 15,000 లోపు స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్? మంచి మంచి ఇన్వెస్ట్ చేయాలంటే మనకి సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర దొరికేస్తారు. 8,000 నుంచి 15,000 మధ్యలో. ఓకే. సో ఇది కాకుండా ఇంకా దగ్గరలో దొరకడం కష్టం అండి. ముంబై హైవే అయితే ఫీచర్స్ ఎట్లా దొరికేస్తున్నాయండి. 8,000 నుంచి 15,000. చెప్పండి లొకేషన్స్. లొకేషన్స్ ఇటు యాచారం, ఇబ్రాహీంపట్నంలో రేట్లు పెరిగాయండి. ఇటు కర్తాల్ దగ్గర అండి, నంది వనపర్తి దగ్గర అండి, కురిమిద్దు అండి, తాడిపత్రి అండి, దాని తర్వాత అమంగల్, ఈ లొకేషన్లో దొరికేస్తాయండి. 8,000 నుంచి 15,000 బెస్ట్ ప్రైస్ అనుకో. చాలా బెస్ట్ ప్రైస్ అండి. తర్వాత ఏ ఆప్షన్స్ దొరకవు. ఇప్పుడు ప్రెసెంట్ అదే మార్కెట్ నడుస్తుంది. ఎస్. ఓకే. మైస్ గండి కూడా బాగుందండి. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ అంటే మనం మెదక్ హైవే అనుకున్నాం కదండి. మెదక్ గాగిలాపూర్ తర్వాత రీజనల్. అందరు చూపు ఇటువైపే ఉందండి ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ ప్రైస్ లో అంటే ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి రైట్ టైం అనుకో. అగైన్ నాగ్పూర్ హైవే బాగుందండి.